హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. కథా శ్రోతలందరికీ మీ లక్ష్మి నమస్సుమాంజలి. మన ఛానల్లో డాక్టర్ సి ఆనందరామన్ గారు రాసిన కథాకావ్యం అనిత 3వ భాగం నా మాటల్లో. సంభ్రమంతో గోపాల్ భుజాలు పట్టుకుని ఊపుతూ నిజమా గోపాల్, నిజమా అన్నాడు. అవును సార్, ఇదిగో చెక్ కూడా కాదు, క్యాష్. గోపాల్ చేతిలో డబ్బు చూశాక కూడా నమ్మలేకపోయాడు రాజారావు. ఎవరు కొన్నారు? ఎవరో ప్రకాశరావు గారంట. ఎక్కడుంటున్నారో, ఏం చేస్తున్నారో అడిగావా? వారు కూడా లాయరేనంటండి. ఈ ఊరు కాదంట. నిన్ననే వచ్చారంట, రేపు వెళ్ళిపోతారట. ఎక్కడుంటారో అడిగావా? ఆ హోటల్ నందనాలో. వెళ్దాం పద, వెళ్ళి మన కృతజ్ఞతలు చెప్పుకుందాం. రాజారావు గోపాల్ వెళ్ళేసరికి ప్రకాశరావు ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు. సాటి లాయర్గా రాజారావును సగౌరవంగా లోనికి ఆహ్వానించాడు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఇంతగా కళ్ళను గౌరవించి ప్రోత్సహించే వ్యక్తులను ఎక్కడా చూడలేదు. గౌరవము ఆనందము ఉట్టిపడుతూ ఉండగా అన్నాడు రాజారావు. ఆగండి ఆగండి, మీ పొగడ్తలు నాకు దక్కవు, మీ కృతజ్ఞతలు నాకు దక్కవు. నేను కేవలం నా క్లయింట్ ఆదేశానుసారం ఆ బొమ్మ కొన్నాను. ఆ మాటకొస్తే అంత డబ్బు ఆ బొమ్మ మీద వృధా చేయవద్దని నచ్చచెప్పాను కూడా. ఏమిటో ఆ అమ్మాయి ఏనాడు పట్టిన పట్టు వదిలే రకం కాదు. అమ్మాయా? ఎవరా అమ్మాయి? మిస్ అనిత, దయాశంకర్ గారమ్మాయి. రాజారావు నిలువెల్లా వణికాడు. అతని ముఖం తెల్లగా పాలిపోయింది. దయాశంకర్ గారికి తెలుసా ఈ సంగతి? ఆ డబ్బు మిస్ అనిత తల్లిగారిది. ఈ డబ్బు కేవలం అనిత కుటుంబానికి చెందాలని ఆవిడ విల్లు రాసింది. మరి ఇప్పుడు ఎలా ఖర్చు పెట్టగలిగారు? సారీ, నా క్లయింట్ గురించిన వివరాలు నేను పరాయి వ్యక్తికి చెప్పలేను. ఇప్పటికే అవసరాన్ని మించి మాట్లాడాను. పరాయి వ్యక్తి అన్న పదం విచిత్రంగా రాజారావు మనసు కూర్చింది. అయినా తనకు అనితకి గల సంబంధం ప్రకాశరావుకు తెలియదన్న సంగతి అతనికి తృప్తినిచ్చింది. థ్యాంక్స్. ఒక చిన్న మనవి. ఏమిటి? మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను, నా బొమ్మ నాకు ఇచ్చేయండి. సార్ సార్, గోపాల్ ఆతృతతో వారించబోయి రాజారావు హూఫ్తో తగ్గిపోయాడు. థ్యాంక్స్. రాజారావు ఇంటికొచ్చేసరికి అనిత కమలకు జడలు వేస్తుంది. గుమ్మంలో నిలబడి తనను తదేకంగా చూస్తున్న రాజారావును చిరునవ్వుతో చూసి, నిలబడి చూడకండి, కాళ్ళు నొప్పులు పుడతాయి అంది అల్లరిగా. నన్ను అవమానించాలని నువ్వెందుకు కంకణం కట్టుకున్నావో నాకు అర్థం కావటం లేదు. ఆ మాటలు పలికినప్పుడు అతని కంఠంలోని కటుత్వము, ముఖంలోని గాంభీర్యము అనిత చిరునవ్వును ఎగిరిపోయేలా చేశాయి. నేను ఎవ్వరిని అవమానించను. నన్ను అవమానిస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటాను. నిన్నే విధంగా అవమానించను. నేను నిన్నెలా అవమానించాను? ప్రస్తుతం నేను ఇబ్బందుల్లో ఉండి ఉండవచ్చు, కానీ ముష్టివాణ్ణి కాను. 50,000 నాకు దానం చేసి ఆ బొమ్మ కొన్నట్లు నటించక్కర్లేదు. పెళ్లి కాకుండా పిల్ల తల్లినైతే కావచ్చు. నేను బజారు మనిషిని కాను. చిత్రకళ వంకతో చెక్కిలి అందిస్తున్నట్లుగా నా బొమ్మ గీయక్కర్లేదు. నేను నీ బొమ్మ గీశానా? లేకపోతే నాకు డబ్బు ఎక్కువ ఉందా నీ పిచ్చిగతలు కొనేందుకు? తీసుకురా చూడు. కమల జడకి రిబ్బన్ ముడేసి తన సూట్ కేసులో దాచిన బొమ్మను తెచ్చి తన చేతిలో పట్టుకొని చూపించింది. అచ్చుగుద్దినట్లు అనితలాగే ఉంది ఆ బొమ్మ. మెడ ఒక పక్కకి వాల్చి చిలిపి నవ్వుతో చెక్కిలి అందిస్తున్నట్లుగా ఉంది. కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయిన రాజారావు గబాల్న ఆ చిత్రపటాన్ని లాక్కోబోయాడు. అలాంటిది ముందే ఊహించిన దానిలాగా అనిత మెరుపులా వెనక్కు తగ్గి చిత్రపటాన్ని పైటచాటున దాచుకొని, ఈ బొమ్మలాగి పారేయటం తేలిక. నీ మనసులోని నా బొమ్మను తుడిచేయగలవా? ఇప్పుడు నా ముందు నిలిచి ఈ బొమ్మ అడుగు అని వెక్కిరిస్తున్నట్లు నవ్వి పారిపోయింది. కన్నా కమల తెచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్లు చూసి ఆశ్చర్యపోయాడు రాజారావు. ఇదివరకులో వాళ్లకు ప్రతి దానిలోనూ 20-30 మార్కుల కంటే ఎక్కువ వచ్చేవి కావు. అలాంటిది ఇంచుమించు అన్ని సబ్జెక్టుల్లోనూ 50 పైగా మార్కులు వచ్చాయి. చాలా సంతోషించాడు రాజారావు. వెంటనే ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మాస్టారు, మీ రుణం తీర్చుకోలేను. మా కన్నా కమల ఇద్దరు చాలా బాగా మార్కులు తెచ్చుకున్నారు అన్నాడు. మాస్టారు ముఖం వికసించడానికి మారుగా వడిలిపోయింది. నన్ను పొగడికి బాబు, సిగ్గేస్తోంది అన్నాడు. అదేం మాస్టారు, ఈ నెలంతా వాళ్లకు నేను పాఠాలు చెప్పలేదు బాబు. ఏ రోజుకు ఆ రోజు అనితమ్మ వాళ్లను పార్కులోకో తోటలోకో తీసుకొని పోతుంది. జీతం రాళ్ళు పోతాయని నేను మీకేమీ చెప్పలేదు. ఎంతైనా అవని, అన్యాయంగా మీ దగ్గర నుండి డబ్బు తీసుకోలేను. రాజారావు ఆశ్చర్యానికి అంతే లేదు. అనితను నిందించాలా? పిల్లల చదువులో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. లోపలికి వచ్చేసరికి కనిపించిన దృశ్యం అతడిని మరింత ఆశ్చర్యంలో ముంచింది. అనిత సుశీలకు జాకెట్ కత్తిరించి కుట్టడం నేర్పిస్తుంది. ఈ అల్లరి గారాల పిల్లకు కుట్లు కూడా చేతనవునా? ఆంగ్లో ఇండియన్ తల్లికి పుట్టి ఉత్తర ప్రాంతంలో పెరిగిన యువతి ఎంత తేలిగ్గా ఈ ఇంట్లో కలిసిపోయింది.
కన్నా కమల తన పుస్తకాల ముందు కూర్చొని వాళ్లే చదువుకుంటున్నారు. ఇదివరకన్నాడు అలా చదివేవారు కాదు. సంతృప్తితో మనసు నిండిపోగా అక్కడ కుర్చీలో కూర్చొని కుట్టి పని ఎక్కడ నేర్చుకున్నావు అనిత అన్నాడు. మా అమ్మ దగ్గర తల వంచుకొని సమాధానం చెప్పింది అనిత. అనిత తల్లి ప్రస్తావన వచ్చేసరికి రాజారావు మనసులో ప్రసన్నత కొంతవరకు తగ్గింది. పియానో వాయించడం, కుట్టడం, అల్లటం, నాట్యం చేయటం, వంట పని అన్నీ అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అయితే నాకొచ్చినవన్నీ ఉత్తరాది వంటలు. ఇక్కడ వంటలు అత్తయ్య దగ్గర నేర్చుకుంటున్నాను అనే వంకతో వంటంతా నువ్వే చేస్తున్నావు నిష్ఠూరం వేస్తున్నట్లు అంది సుశీల. ఏం చెయ్యమంటావు? నాకు ఎప్పుడు చేతి నిండా పనుండాలి. ఇవేవీ లేకపోతే దెబ్బలాడటానికి ఉజ్జి అయినా దొరకాలి. రాజారావును చూసి నవ్వింది అనిత. ఆ రోజు అనిత మాటలు వింటున్న కొద్దీ, అనితను చూస్తూ ఉన్న కొద్దీ ఏదో ఆర్ద్రభావం కలగసాగింది రాజారావులో. నా లైబ్రరీలో చాలా పుస్తకాలున్నాయి, చదువుకో ఆశ్చర్యంగా చూసింది సుశీల. రాజారావు అపురూపంగా ఎంచుకునే కొన్నింటిలో ఒకటి. ఎంతటి ఆత్మీయులకు ఆ లైబ్రరీని అప్పగించాడు రాజారావు. సుశీల చూపుల్లో ఆశ్చర్యాన్ని గమనించి లోపల లజ్జపడ్డాడు. సంభాషణ మారుస్తూ, కన్నా కమల, మీరు చాలా మంచి మార్కులు వచ్చాయి. ఏం కావాలో అడగండి, కొనిపెడతాను అన్నాడు. పిల్లలిద్దరూ పొంగిపోయారు. ఉత్సాహంతో ఇద్దరూ ఒక్కసారిగా అన్న దగ్గరకు వచ్చారు. మాకు రంగురంగుల కార్డ్బోర్డ్ తెచ్చిపెట్టు అన్నారు. వాళ్ళు బంతి కానీ రింగ్ కానీ కోరుకుంటారనుకున్న రాజారావు ఆశ్చర్యపోతూ, కార్డ్బోర్డ్ దేనికి అన్నాడు. రకరకాల బొమ్మలు తయారు చేసుకుంటాం, మీకెవరు నేర్పుతారు? అనిత వదిన. రాజారావు ఒక్కసారి అనితను ఓరగా చూసి, మీకీ మధ్య చదివేవో చెప్తున్నారు అన్నాడు. సమాధానం తనకు తెలుస్తున్నా కూడా అనిత కలిగించుకుంది. ఎవ్వరూ చెప్పటం లేదు, వాళ్లే చదువుకుంటున్నారు. సాయంత్రం ఆడుకునే సమయం, ఆ సమయంలో ఆడనిచ్చి తర్వాత చదువుకోమంటే వాళ్లే చదువుకుంటారు. తెలియంది నేను చెప్తున్నాను. ఆ మాస్టర్ల దగ్గర భయంతో వచ్చినవి కూడా మర్చిపోయేవారు. ఇక్కడ ఎవరి భయము లేదు కనుక చదివిందేదో తలకెక్కించుకుంటున్నారు అంతే. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. పెళ్లి కాకముందే పిల్ల తల్లినయ్యానని నన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోవటం లేదు. పోనీ నన్ను పెళ్లాడేసి రుణం తీర్చుకోండి. చిలిపి నవ్వుతో కొంటె చూపులతో అంది. రాజారావు ప్రసన్నత పటాపంచలైపోయి నిలువెల్లా భగ్గుమన్నాడు. చిచి, నీకస్సలు సంస్కారం సభ్యత లేవు. నిజంగానే ఈనాటి సంస్కారం ఎలాంటిదో నాకు అర్థం కావటం లేదు. అది తెలుసుకుందామనే వచ్చాను. అనిత మాటలో ఏదో వ్యంగ్యం ధ్వనించి సూటిగా అనిత ముఖంలోకి చూశాడు. అనిత ముఖం మీద హేళనతో కూడిన చిరునవ్వు రాజారావును మండించింది. మన అని కలిపి మాట్లాడకు. మీ సంస్కారం మా సంస్కారం ఏనాటికి ఒకటి కావు అన్నాడు కసిగా. పకపకా నవ్వుతూ, 100కి 100 పాళ్ళు నిజం అంది అనిత. కాలితో నేలను గట్టిగా తన్ని విసురుగా వెళ్ళిపోయాడు రాజారావు. రమణారావు తమ ఇంటికి రాగానే సుశీల రమణారావులకు ఏకాంతం కలిగించడం కోసం రాజారావు ఏదో వంకన బయటికి వెళ్ళటం పరిపాటి. ఇటీవల రాజారావు అలా వెళ్ళగానే రమణారావు వెళ్ళిపోతున్నాడు. సుశీల ఒక్కరితో ఏదో చదువుకుంటుంది. ఎప్పటిలాగానే రమణారావు గారు వెళ్ళిపోయారా అని అడిగాడు వచ్చి రాగానే రాజారావు. నువ్వలా వెళ్ళగానే ఆయన ఎలా వెళ్ళిపోయారు? చిరునవ్వుతో అంది సుశీల. ఆ వెంటనే అనిత, సుశీల ఒకరినొకరు వీలుగా చూసుకుని నవ్వుకున్నారు. ఆ నవ్వులు చూసిన రాజారావుకు ఏదో అనుమానం తోచింది. సుశీల, ఏం జరిగింది? నిజం చెప్పు. రమణారావు గారు ఎందుకు వెళ్ళిపోయారు అన్నాడు కోపంగా. సుశీల కంగారు పడింది. బెంబేలుగా, నిజం నాకేమీ తెలియదు. కొంచెంసేపు ఉండమని నేను బతిమిలాడాను కూడా అంది. ఆ మాట నిజం. పాపం చాలా బతిమిలాడింది. కావాలంటే ఆయన్నే అడుగు కొంటెగా అంది అనిత. నువ్వు అక్కడే ఉన్నావా? అసహనంగా అడిగాడు రాజారావు. రామ, నేను అత్తయ్య దగ్గర కూర్చొని కబుర్లు చెప్తున్నాను. కావాలంటే అత్తయ్యని అడుగు. రమణారావు గారు వెళ్తుంటే సుశీల వెనకే వెళ్ళి కొంచెంసేపు ఉండమని అడుగుతోంది. నాకు వినిపించింది. ఇదేదో తేలుస్తాను. త్వరగా తేల్చాలనే నా తాపత్రయము. రాజారావు వెంటనే లేచి రమణారావు దగ్గరికి వెళ్ళాడు. రమణారావు విపరీతమైన అశాంతితో బాధపడుతున్నట్లు ముఖం చూడగానే తెలిసిపోతుంది ఎవరికైనా. రమణారావు గారు, నేను వచ్చే వరకు ఉండకుండా వచ్చేసారాం. నాకు పనుంది. అంటే ఇప్పుడు కాదు, కానీ ఇప్పుడు కూడా ఉంది. కొంచెం చూసుకోవాలి. అదే. రమణారావు విపరీతంగా కంగారు పడిపోతున్నాడని అర్థమైంది రాజారావుకు. తన దగ్గర నిజం దాస్తున్నాడని కూడా అర్థమైంది. రమణారావు గారు, స్థిమితంగా కూర్చోండి. ఏం జరిగిందో చెప్పండి. నా దగ్గర కంగారు దేనికి? మా ఇంట్లో మీకెవరైనా ఇబ్బంది కలిగించారా? రమణారావు నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ తీవ్రంగా ఆలోచిస్తున్న వాడిలా కళ్ళు తెరిచాడు. రాజారావు గారు, మీకు నాతో సంబంధం కలుపుకోవటం మనసారా ఇష్టమేనా? ఇంచుమించు అంతా నిశ్చయమైపోయిన తర్వాత ఇవేం మాటలండి? రమణారావు హృదయం కుదుటపడింది. రాజారావుకి ఏమీ తెలియదని తెలిసింది. సుశీలకు తెలుసో తెలియదో. అయితే నా కోరిక ఏమిటో చెప్పండి. ఆ జానకిని మీ ఇంటికి రానేయకండి. ఉలిక్కిపడ్డాడు రాజారావు. దానికి దీనికి ఏం సంబంధం? చూడండి,
మనమంతా పరువు ప్రతిష్టలతో బతుకుతున్న వాళ్ళం. అల్లరి అయిపోయిన ఆ పిల్ల మన ఇళ్లకు రావడం ఏం బాగుంటుంది? రాజారావు చటుక్కున సమాధానం చెప్పలేకపోయాడు. జానకి పట్ల మొదటి నుంచి అతని మనసులో ఏదో ఆర్ద్రభావం ఉంది. అదీకాక జానకి తనంతట తాను డబ్బు కోసం ఎవరినో ఒళ్ళో వేసుకోబోయి అతడు డబ్బు ఇవ్వకపోగా పోలీసులను పిలిచి అల్లరిపేట దూచిందని కట్టుకథ తనేనాడు నమ్మలేదు. అతని కోపమంతా ఊరికి దూరంగా ఉన్న పార్కులోకి ఆడపిల్ల ఒంటరిగా ఎందుకు వెళ్ళింది అనేది. ఏది ఏమైనా జానకి అల్లరి పాలైంది, బ్రతుకు బండలైంది. ఇప్పుడు తనేం చేయగలడు? దురదృష్టవశాన అల్లరి పాలైంది, కానీ మన ఇళ్లకు రాకూడనంత దుర్మార్గురాలు కాదండి జానకి. ఏ పాపిష్టి విధవ దాని జీవితంలో నిప్పులు పోశాడో, కానీ వాడు దాని ఫలితం అనుభవించక తప్పదు. రమణారావు ముఖం పాలిపోయింది. గుక్కిళ్ళు మింగుతూ అంతే అంతే, కానీ జానకి మీ ఇంటికి వస్తున్నంత వరకు నేను మీ ఇంటికి రాలేను. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. చిన్నతనం నుండి జానకి మా ఇంట్లో పిల్లలాగా తిరిగింది. నాకు తెలిసినంత వరకు దానిది చాలా సాధు స్వభావం. ఈ అల్లరయ్యాక వెదతో చితికిపోతూ వీధిముఖం కూడా చూడటం లేదు. నా నోటితో నేను కఠినంగా రావద్దని ఎలా చెప్పగలను? నా నిర్ణయం చెప్పాను, మీరు ఆలోచించుకోండి. నా సంబంధం మీకు కావాలనుకుంటే ఆ జానకిని దూరంగా ఉంచండి, గంభీరంగా కటువుగా అన్నాడు రమణారావు. ఆ కటుత్వానికి రాజారావు మనసు చువుక్కుమన్నా సరే అని లేచాడు. చిన్నతనం నుండి రాజారావు కుటుంబానికి తులసమ్మ కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధం ఉన్నా ఏనాడు రాజారావు తులసమ్మ ఇంటికి పోలేదు. తలవని తలపుగా తన కళ్ళ ముందు రాజారావుని చూడగానే సంతోషంతో సంభ్రమంతో ఉక్కిరిబిక్కిరైంది జానకి. రా అన్నయ్య, కూర్చో అంటూ కుర్చీ చూపించింది. తన చూడగానే పట్టరాని ఆనందం ప్రతిఫలిస్తున్న ఆ ముఖంలోకి చూడలేకపోయాడు రాజారావు. మనిషి బాగా చిక్కిపోయింది. ఒక్క అలంకారమైనా లేదు, బొట్టు కాటుక తప్ప. నేత చీర కట్టుకుంది. ఈ వ్యక్తి పైన అలాంటి కట్టుకథలు, అంతా అల్లరి. జానకి ప్లేట్లో మినపసున్ని జంతికలు తెచ్చిపెట్టింది. అవి చూశాక తమ ఇంట్లోకి ఆ తినుబండారాలు ఎలా వచ్చాయో అర్థమైంది రాజారావుకు. జానకి చూపుతున్న ఆదరణ ముందు తను చెప్పదలుచుకున్నది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు రాజారావుకి. జానకి మాట్లాడలేదు. అలా ఉన్నావే అన్నయ్య, ఒంట్లో బాగుండలేదా? బాగానే ఉందమ్మా. ఇవాళ నా మనసుకి చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్య. నా జీవితం భగ్నమయ్యాక ఇంత ఆనందం నాకెప్పుడూ కలగలేదు. నువ్వు నన్ను నోరు విప్పి ఏమీ అనకపోయినా ఈ అపవాదుల పాలయ్యాక నీ ముందు నిలబడలేకపోయేదాన్ని. తర్వాత సుశీల చెప్పింది, నాతో సుశీలను మాట్లాడుతున్నావంట కదా. ఎంత కృంగిపోయా అనుకున్నావు అన్నయ్య. సంఘమంతా ఒక్కటై లేని నిందలు నా నెత్తిన వేసిన నాడు కూడా అంత బాధపడలేదు. బ్రతుకు మీదే విరక్తి పుట్టింది. నువ్వు కూడా నన్ను అసహించుకోవటం కంటే నాకు వేరే మరణం అక్కర్లేదు. ఇవాళ నువ్వు నా దగ్గరికి వచ్చావు అంటే నా మీద కోపం పోయినట్లేగా. నాకు గట్టి నమ్మకం నా గురించి నువ్వు చెడుగా అనుకోవని. ఆ అమాయకురాలు మాటలు వింటుంటే, ఆ వడలిన ముఖం చూస్తుంటే రాజారావు కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు నీ మీద ఏనాడు కోపం లేదమ్మా, జాలి తప్ప. కానీ జానకి తలదించుకొని నాకు తెలుసన్నయ్య అంది. తిరిగి అంది, పోనీ అన్నయ్య, ఇన్నాళ్ళకైనా నా మీద నీకు దయ కలిగింది. మిగిలిన సంఘమంతా నా ముఖం మీద ఉమ్మేసినా కూడా నాకు బాధ లేదు. నువ్వు, సుశీల, కన్నా, కమల, అమ్మగారు మీ అందరితో కలిసిమెలిసి ఉండగలిగితే అదే చాలు నాకు. రాజారావు గొంతు పూడిపోతుంది. ప్రయత్నించి కూడా తను చెప్పదలుచుకుని చెప్పలేకపోతున్నాడు. మీ అమ్మ ఏది జానకి? ఇవాళ అమ్మగారికి గుండెల్లో నొప్పి వచ్చింది. మన ఇంటికే వంట చేయడానికి వెళ్ళింది. నువ్వు మన ఇంటి నుంచి రావటం లేదా? రాజారావు మనసు వేదనతో మెలికలు తిరిగిపోసాగింది. రమణారావు గారింటి నుండి వచ్చాను. తను చెప్పదలుచుకున్నది చెప్పక తప్పదు అన్నట్లుగా నాంది మొదలుపెట్టాడు. ఆ పేరు వింటేనే జానకి అదిరిపడింది. పాలిపోయిన ముఖంతో వణుకుతున్న పెదవులను నొక్కి పట్టుకొని కూర్చుంది. తను వచ్చిన పని ఎంత కష్టమో అర్థం కాసాగింది రాజారావుకు. గొంతు సవరించుకున్నాడు. అమ్మా జానకి, నేనెలాంటి నడి సముద్రంలో ఉన్నానో నీకు పూర్తిగా తెలియదు. కొంత అప్పులు తీర్చాను, కానీ ఇంకా తీర్చవలసినవి చాలా ఉన్నాయి. అన్నింటిలో అణతికివ్వవలసిన 50,000 అప్పు నన్ను పుండులా నలుపుతోంది. అణతికియాలా? ఎలాగో మన ఇల్లు వేలం వేయబోతున్నారని తెలుసుకొని ఆ బాకీకి కావలసిన 50,000 బొమ్మ కొంటున్న మిషతో నాకు ఇచ్చింది. గత్యంతరం లేక ఆ డబ్బుతో బాకీ తీర్చాను. కానీ ఆడపిల్ల సొమ్ముతో పబ్బం గడుపుకున్నాననే వ్యధ నన్ను వదలటం లేదు. ఆ అప్పు తీర్చే వరకు నాకు శాంతి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రమణారావు సంబంధం తప్పిస్తే పెళ్ళెలా చేయగలను? జానకి ముఖంలో జీవం నశించింది. తలుపును గట్టిగా పట్టుకొని సుశీలను రమణారావుకు ఇయ్యటానికి నిశ్చయించుకున్నావా అన్నయ్య? సుశీలను అడిగావా అంది. సుశీలకేం తెలుసమ్మా? అది మరొకళ్ళని ప్రేమిస్తే నేను ఈ విషయంలో బలవంత పెట్టేవాణ్ణి కాదు. అలాంటి అనుబంధం ఏది సుశీలకు లేనప్పుడు తను చేసుకున్న వాడితో సర్దుకుపోగలదు.
ప్రస్తుతం నేను తేగలిగిన వాటిల్లో ఇదే మంచి సంబంధం. ఒకవేళ సుశీలకి ఇష్టం లేకపోతే ఆ మాట నాతో ముందే చెప్పేదిగా. తాంబూలాలు పుచ్చుకోలేదు తప్ప అంతా నిశ్చయమైపోయింది. నా స్నేహితులకి, బంధువులకి అందరికీ సుశీలను రమణారావుకు ఇవ్వబోతున్నట్లుగా చెప్పేశాను. ఈ సంబంధం మనం వదులుకుంటే సుశీలకి ఎంతలో పెళ్లి కాదు. నాకు మనశ్శాంతి ఉండదు. జానకి సమాధానం చెప్పలేదు. ఆ రమణారావు ఏమన్నాడో తెలుసా? జానకి, నువ్వు మా ఇంటికొస్తే తను మా ఇంటికి రాలేడంట. ఈ మాటలు విని జానకి బాధపడుతుందనుకున్న రాజారావు రాయిలా కూర్చున్న జానకిని చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత ఎంత ప్రయత్నించినా రాజారావు తను చెప్పదలుచుకుని చెప్పలేకపోయాడు. గద్గదికతో నన్ను క్షమించమ్మా అన్నాడు. జానకి పేలవంగా నవ్వి, బెంగపెట్టుకోకన్నయ్య, ఇక మీదట నువ్వు రమ్మనే వరకు ఎవ్వరు పిలిచినా అక్కడికి రానులే అంది. జానకి ముఖంలోకి చూడలేక త్వరగా అక్కడి నుంచి వచ్చేశాడు రాజారావు. ఎప్పుడో గాని తన దగ్గర తన తులసమ్మను సగౌరవంగా ఆహ్వానిస్తూ, రండి కూర్చోండి, ఏం పని మీద వచ్చారు అన్నాడు రాజారావు. తల్లి తర్వాత తల్లి లాంటి దాన్ని నువ్వు నా మాట వినాలి బాబు అంది తులసమ్మ. చెప్పండి, తప్పకుండా వింటాను. జానకి చెప్పింది నువ్వు అనితకు 50,000 ఇయ్యాలంట కదూ? అవునమ్మా, ఆ బాకీ ఎలా తీరుతుందో అర్థం కావటం లేదు. అది తీర్చే వరకు నాకు మనశ్శాంతి లేదు. అది సహజమే బాబు. అయినా ఆడపిల్లకి ఉన్నంతలో మనం ఇచ్చి పంపాలి కానీ తన సొమ్ముకు ఆశపడతామా? ఇదిగో ఈ డబ్బు అనితకి ఇయ్యి. తన కళ్ళ ముందు తులసమ్మ ఉంచిన నోట్ల కట్టలు చూసేసరికి తల తిరిగినట్లయిపోయింది రాజారావుకు. ఏమిటమ్మా ఇది? నాకున్నది కాస్త అమ్మితే వచ్చిందిది. వద్దమ్మా వద్దు. ఒక పరాయి వ్యక్తి నుండి ఇంత దానం స్వీకరించలేను. నా మాట విను. నేను నీకు తల్లిలాంటి దాన్నే. అమ్మా, ఇది ఇబ్బందిగా నేను భావించటం లేదు. ఈనాటికైనా నా వారిని గుర్తించి మాలో కలుపుకోగలిగినందుకు సంతోషిస్తున్నాను. రాజారావు కళ్ళల్లోకి నిదానించి చూసిన తులసమ్మకు అతను ఆ మాటలు మనసారా అన్నాడని అర్థమైంది. ఆనంద బాష్పాలు కనుకొనల్లో నిలవగా అంగీకార సూచకంగా తల ఊపింది. డబ్బు చేతిలో పట్టుకుని తనను సమీపించిన రాజారావును చూస్తూనే విషయం ఊహించిన అనిత ఆ డబ్బు ఎలా సంపాదించగలిగాడో అని ఆశ్చర్యపోయింది. నీ డబ్బు నువ్వు తీసుకో, నా బొమ్మ నాకీ అన్నాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించావు? నీకు వివరించాల్సిన అవసరం నాకు లేదు. అయినా వివరిస్తున్నాను. తులసమ్మ గారిచ్చారు. అనిత పకపకా నవ్వుతూ, ఎంత బాగుంది. నా దగ్గర తీసుకోవటం నీకు అవమానకరము, వంట మనిషి దగ్గర తీసుకోవటం గౌరవమునా అంది. ఆవిడ వంట మనిషే కావచ్చు, కానీ మా అమ్మ అంచేత ఆవిడ దగ్గర తీసుకోవడం నాకు గౌరవమే. అనిత కళ్ళప్పగించి చూసింది. నీకు తెలిసిపోయిందా? నీకు ముందే తెలుసా? తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు? అహర్నిశలు సమాజంలో పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నువ్వు ఈ నిజాన్ని భరించలేవని, వారిని స్వీకరించలేక, పరిత్యజించలేక సంఘర్షణలో నలిగిపోతావని. అనిత, ఒకనాడు లజ్జపట్టం నీకు తెలుసునా అని అడిగావు, గుర్తుందా? ఈనాడు నీ ముందు నిజంగా లజ్జపడుతున్నాను. బహిరంగ సభల్లో వర్గ విభేదం ఉండరాదని ఒక్కాణించి కొడుకుకు తమ శాఖలో తప్ప సంబంధం చేయని పెద్దలకు వారసుణ్ణి, భార్యను ఇంట్లో తాళం పెట్టి వేదిక మీద స్త్రీ స్వాతంత్ర్యం గురించి ఉపన్యసించే మహామహుల శిష్యుణ్ణి, మిథ్యా ప్రతిష్టల పేర అనుక్షణము ఆత్మవంచనలతో జీవించే సమాజానికి చిహ్నాన్ని. బావా, అదంతా నిన్నటి వరకు. ఈ రోజు నుండి ప్రతిష్టకు నా అర్థం వేరు. లెక్కలేనన్ని గ్రంథాలు చదివి ఏమీ నేర్చుకోలేకపోయాను. ఒక్క మంచి మనసు జీవితానికి అర్థం వివరించింది. ప్రతిష్ట బాకులాడి సంపాదించేది కాదు, మన అంతరంగంలో దీపించే దివ్య జ్యోతి. బావా, అయితే జానకి మనతోనే, మనింట్లోనే ఉంటుంది. తులసమ్మ గారు కూడా ఇక్కడే ఉంటారు. ఈ సమాజం రహస్యంగా సాగించినంత వరకు ఎంతటి అవినీతినైనా సహించగలదు. కానీ దాని కట్టుబాట్లకు విరుద్ధంగా ఎవరైనా ధైర్యం చేసి కోరింది పొందితే మాత్రం సహించదు. పొడిచి బాధిస్తుంది. ఆ బాధకు భయపడి నా వారిని వదిలిపెట్టను. మరి రమణారావు? అనిత చెప్పేది పూర్తి కాకుండానే అడ్డుకున్నాడు రాజారావు. జానకి ఉంటే రానంటాడు. స్పష్టంగా చెప్పాను, జానకి కూడా నా చెల్లెలని. అప్పటికీ అర్థం చేసుకోకపోతే మనం ఆ సంబంధం వదులుకోవలసి ఉంటుంది. డబ్బు తీసుకో. గుర్తుందా, నీ మనసులో నా బొమ్మను తీసేయగలిగినప్పుడు నీ బొమ్మ నీకు ఇచ్చేస్తాను. నిజం చెప్పు, నీ మనసులో నా మూర్తి మాసిపోయిందా? రాజారావు మాట్లాడలేదు. అందుకే ఆ డబ్బు నేను తీసుకోలేను. ఆ డబ్బు మీ అమ్మగారు కేవలం నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టాలని వీలునామా రాశారంట. నాకెందుకు ఇస్తావు అని తండ్రికి ఇయ్యి. విసులుగా డబ్బు అనిత ముందు పడేసి కోపంగా వెళ్ళిపోతున్న రాజారావును చిరునవ్వుతో చూస్తూ కూర్చుంది అనిత. రాజారావు చెప్పిన సంగతి విని రమణారావుకు నోట మాట రాలేదు. కొన్ని క్షణాలు మూర్ఖుల్లా చూస్తూ ఊరుకున్న తర్వాత అదేదో పెద్ద హాస్యమైనట్లుగా పకపకా నవ్వాడు. ఎందుకు నవ్వుతారు? చిరాగ్గా అడిగాడు రాజారావు. మీ అమాయకత్వానికి నవ్వక ఏడవనటండి.
ఏడిసినట్టుంది. నా అమాయకత్వం మీ మీదకేం తెలుస్తుందో సెలవివ్వండి వెటకారంగా అన్నాడు రాజారావు. కాకపోతే ఏమిటండి, వితంతువు వంటలక్క, ఆవిడికి మీ నాన్నగారొక్కరే అని గ్యారంటీ ఏంటి? జానకి మీ చెల్లెలే అని ఎలా నమ్మగలరు రమణారావు గారు? గర్జించాడు రాజారావు. ఇష్టమైతే సుశీలను పెళ్లి చేసుకోండి, లేకపోతే మానేయండి. కానీ మా చెల్లెల్ని అవమానిస్తే అస్సలు ఊరుకోను. లోకమంతా కోడై కూస్తుంటే ఒక్క నా నోరు మూసి ఏం చేయగలరు? ఆ లోకం నోరు కట్టిస్తాను. ఏ కోర్టులో జానకి దోషిగా నిలబడవలసి వచ్చిందో ఆ కోర్టులోనే జానకి నిర్దోషిగా నిరూపిస్తాను. ఏ తుచ్చుడు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడో వాడిని నా చెల్లెల కాళ్ళ మీద పడయిస్తాను. రమణారావు ముఖం తెల్లగా పారిపోయింది. కొన్ని క్షణాలు అతనికి నోట మాట రాలేదు. చివరికి ఎలాగో పెకల్చుకొని, మనలాంటి వాళ్ళు పరుగుల కుటుంబాలు కోర్టులకు ఎక్కటం ఏం బాగుంటుంది? అయిన గొడవ చాలదా? జానకి నిర్దోషి అని రుజువు కాకపోతే అని ఏదో అనబోయాడు. జానకి నిర్దోషి అని నాకు నమ్మకం ఉంది. నేను రుజువు చేయగలను. ఆ రికార్డంతా స్టడీ చేశాను. తప్పకుండా రుజువు చేస్తాను. మీరీ ప్రయత్నం మానేయాలి ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు రమణారావు. మానను. ఎవరు మానమన్నా మాన్ను. అయితే మన మధ్య సంబంధం పొసకదు. దట్స్ ఆల్ రైట్. గదిలో కూర్చొని ఈ సంభాషణ అంతా వింటున్న కేశవరావు గారు చదువుకుని లేచొచ్చి లేవబోతున్న రాజారావు చేయి పట్టుకున్నాడు. అంత తొందర అయితే ఎలాగండి? కూర్చోండి. ఏరా రమణ, మాట ఇచ్చి తప్పుతావా? అలాంటిది మన వంశంలో ఉందా అని రమణారావును కోప్పడ్డాడు. రమణారావు అయోమయంగా తండ్రి వంక చూసి బుద్ధిగా కూర్చున్నాడు. మన కుటుంబాల్లో ఇలాంటివి చాలా అరుదు కదండి. అందుకని మావాడు తొందరపడ్డాడు. ఎప్పుడు తాంబూలాలు తీసుకుందాం? ఆ మర్యాదకు రాజారావు తలక్రిందులయ్యాడు. మీ ఇష్టం. ఎప్పుడైనా నేను సిద్ధమే. సాధ్యమైనంత త్వరలో ముహూర్తం నిర్ణయించండి. ముందు తాంబూలాలు తీసుకుందాం. అలాగే. వికసించిన ముఖంతో రాజారావు వెళ్ళిపోయాడు. రమణారావు చిరాగ్గా, ఏంటి నానా? ఆయన మళ్ళీ కేసు అని ఏదో అనబోతూ ఉండగా చిరునవ్వుతో వారించాడు కేశవరావు. ఒరే చవట, నువ్వు చేసే పనులన్నీ సట్టలేక చచ్చిపోతున్నాను. రాజారావు సమర్థుడైన లాయర్. ఈ విషయంలో నువ్వు మరీ ఇంత గట్టి పట్టుబడితే అనుమానం రాదు. అదీగాక నువ్వు పెళ్లి కొప్పుకుంటే కాబోయే బావమర్దివని నీ మీద ప్రేమభావం ఉంటుంది. రేపు మా బాబాయ్ చక్రపాణి గారిని పంపి చూస్తాను. 3 రోజులు లొంగిపోతాడు. అంతకు లొంగి తిరగతోడతారని ఎవడు కలగన్నాడు? అందుకే రికార్డు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాను. రాజారావు అప్పుడే దాన్ని చూశాడంట. ఆ ఖండుడు చూస్తే నిజం బయటపడుతుందా? నిలువెల్లా వణుకుతూ అడిగాడు రమణారావు. నిజం అంత తేలిగ్గా ఎలా బయటకొస్తుందోయ్? నేను లేను అడ్డుపట్టానికి. ధైర్యంగా ఉండు. కొడుకు వీపు తెరిచాడు కేశవరావు గారు. రమణారావు గారు సుశీలను చేసుకోవటానికి ఒప్పుకున్నారు. తాంబూలాలు తీసుకోవటానికి ముహూర్తం నిర్ణయించమన్నారు. వికసించిన ముఖంతో రాజారావు చెప్తుంటే అనిత, సుశీల, జానకి స్థాణువులైపోయారు. సంభ్రమంతో తలమునకలవుతున్న రాజారావు అది గమనించకుండా తల్లికి విషయం చెప్పడానికి త్వరగా లోపలికి వెళ్ళిపోయాడు. ఉద్రేకంతో ఏదో అనబోతున్న అనిత నోరు తన చేత్తో మూసి తన గదిలోకి తీసుకెళ్ళింది జానకి. అనిత, తొందరపడకు. ఏం చేయదలుచుకున్నావు నువ్వు? ఇంకా ఈ నాటకానికి స్వస్తి చెప్తాను. రాజారావుకు నిజం చెప్తాను. నిజం చెప్పగలవు, కానీ రుజువు చేయలేవు. అన్నయ్య నీ మాటలు నమ్మడు. బ్రతుకు చక్కదిద్దలేడు. నీ కేసు పునర్విచారణకు బావ అనుమతి సంపాదించాడు. నిజం రుజువవుతుంది. అనిత, ఇంత వెర్రిదానివవుతున్నావేం? అవతల వ్యక్తులు అంగబలం, అర్ధబలం ఉన్నవాళ్ళు. ఆనాడు అమ్మ ప్రయత్నించలేదా? ఏం సాధించగలిగింది? వాళ్ళు ఎంతకైనా సమర్థులు. అలాంటి నరరూప రాక్షసుడిగా సుశీలను కట్టబెట్టాలనుకుంటున్నావు. సుశీల క్షేమం ఆలోచించైన రాజారావుకు అన్ని విషయాలు చెప్పేయాలి. చెబుతావు. అన్నయ్య సుశీలకి సంబంధం చేయడు. తర్వాత ఏమవుతుంది? అంతా నిశ్చయమయ్యాక సంబంధం చెడిపోతే ఆడపిల్లకి పెళ్లి కావటం ఎంత కష్టమో తెలుసా? ఇలాంటి పెళ్లి కావటం కంటే అసలు పెళ్లి కాకపోవటమే మేలు. రమణారావు సుశీల అంటే పడిచేస్తున్నాడు. పెడతాడేమో. అనితకు మండింది. ఆ తర్వాత నువ్వెందులో పడిచేస్తావు? నేనేనాడు చచ్చిపోయాను, బతికున్నానని నువ్వు అనుకుంటున్నావా? నాన్ సెన్స్. నేను ఆగు అనిత, నా మాట విను. మేమిద్దరం ఇక్కడికి రావటం వల్లనే అన్నయ్య అంతులు చికాకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి మరింత అశాంతిని జోడించడం నాకు ఇష్టం లేదు. రమణారావు నన్ను 10 మందిలో అంగీకరిస్తాడని నాకే కోశాన నమ్మకం లేదు. నా బ్రతుకు బాగుపడకపోయినా అన్నయ్యను బాధపెట్టిన దాన్నవుతాను. నీది అర్థం లేని వాదన, పిరికి పలుకులు. ఆత్మవిశ్వాసమని ఉక్కు కవచం తొడుక్కున్న వాళ్ళని బాణాలు, బల్లాలు ఏం చెయ్యలేవు. రాజారావుకు విషయం చెప్పేస్తాను. అలా చేస్తే నా శవాన్ని మాత్రమే చూస్తావు. అనిత నిర్ఘాంతపోయింది. ఏమిటి మూర్ఖత్వం జానకి? అన్నయ్య ఎంతో శ్రమపడి తిరిగి కేసు విచారణకు అనుమతి పొందాడు కదా. వేచి చూడు, ఏ మాత్రం న్యాయం జరుగుతుందో. అప్పుడు నా మాటలు నీకు అర్థమవుతాయి. జానకి పట్టుదల అర్థం చేసుకున్న అనిత ఇక వాదించలేదు. తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుని జేమ్స్కు ఒక ఉత్తరం రాసింది. డియర్ జేమ్స్,
ఇక్కడ నేను కొన్ని చిక్కుల్లో ఇరుక్కున్నాను. నా అంతటా నేను అవి పరిష్కరించలేకపోతున్నాను. నీ సహకారం కావాలి. వెంటనే బయలుదేర్రా. ఉత్తరం అందుకున్న వెంటనే వచ్చాడు జేమ్స్. మా అమ్మ తరపు బంధువు నా కోసం వచ్చాడు. రాజారావుకు పరిచయం చేసింది అనిత. రాజారావు ముభావంగా కరచాలనం చేశాడు. సుశీల నమస్కారం చేసింది. బ్యూటిఫుల్, అనితతో నెమ్మదిగా అన్నాడు జేమ్స్. జేమ్స్ అన్నది ఏమిటో వినపడకపోయినా అతను అనిత ముఖం మీదకు వంగి ఏదో అనటం అర్థమైంది రాజారావుకు. విసురుగా వెళ్ళిపోయాడు. జేమ్స్ ఉంటున్నది హోటల్లో అయినా తరచూ అనిత కోసం వచ్చేవాడు. జేమ్స్ రాగానే చిరాకు పడుతూ సంభాషణ తుంచేసి వెళ్ళిపోయేవాడు రాజారావు. మొదట్లో బిడియపడిన సుశీల రాను రాను జేమ్స్తో సరదాగా మాట్లాడటం నేర్చుకుంది. ముగ్గురికి కాలం సరదాగా గడిచిపోయేది. బంధుమిత్రుల నడుమ సుశీలకు రమణారావుతో పెళ్లి నిశ్చయమైంది. తాంబూలాలు తీసుకున్నారు. తరువాత చిన్న అల్పాహార విందు ఏర్పాటు చేశాడు రాజారావు. విందుకు వచ్చిన పెద్దలు తమ ఎదురుగా ప్లేట్లలో ఉన్న తిరుబండారాలు తృప్తిపడలేకపోయారు. అంతకన్నా కమ్మని విందు జానకి విషయం వాళ్ళ నోరూరించింది. రకరకాల నోళ్లు వికటంగా తెరుచుకొని వికృతంగా పలికాయి. జానకి మీ చెల్లెలటోయ్, మీ నాన్నగారు మంచి కథానాయకుడన్నమాట. ఇంకాస్త ఓపిక కనుకోవోయ్. ఇంకా చెల్లెళ్ళు తమ్ముళ్ళు దొరకపోరు. మనలో మన మాట. ఈ రాజారావు జానకిని తన వంచన నేర్చుకోవడానికి మాతృవాత్సల్యమే కారణమంటారా? ఏమోనండి, ఏం చెప్పగలం. కలికాలం మండిపోతుంది. ఆ మాటలకు తట్టుకోలేకపోయాడు రాజారావు. విందు ముగిసి అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయాక 2 చేతులతో పగిలిపోతున్న తల నుదురు పట్టుకొని కూర్చున్నాడు. ఆ మూర్తిని చూసేసరికి జాలితో అనిత హృదయం ద్రవించింది. బావా, అంది ఆప్యాయంగా. ఎర్రబడిన కళ్ళతో ఒకసారి అనితను చూసి కాసేపు నన్ను ఒంటరిగా ఉండని అన్నాడు విసుగ్గా. మనసు కలతపడినప్పుడే మమత పంచుకోగలిగిన వాళ్ళు దగ్గరుండాలి బావా. రాజారావు సమాధానం చెప్పలేదు. అనిత వంక ఆశ్చర్యంగా చూసి తల తిప్పుకున్నాడు. ఈరోజు నిన్ను వెక్కిరించిన వాళ్ళందరూ పరమ చలామణి అవుతున్నారు. ఈ సమాజపు తీరే విచిత్రమైనది. పబ్లిక్ సీక్రెట్స్ చక్కగా కడుపులో దాచుకుంటుంది. స్పష్టంగా తెలిసిపోతున్న విషయాలను కష్టపడి నమ్మకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ధైర్యంగా తన కట్టుబాట్లను ఎదిరిస్తే మాత్రం సహించదు. ఇదంతా ముందు ఊహించిందేగా. ఇంత కృంగిపోతే ముందేం సాధించగలవు? జరగవలసిందంతా ముందుంది. జానకిని కోర్టులో నిర్దోషిగా రుజువు చేయాలి. లే, ధైర్యంగా నిలబడు. కర్తవ్యం గుర్తుకొచ్చిన రాజారావు ముఖంలో అలసట మాయమైంది. పట్టుదల ప్రతిఫలించింది. కన్నా వచ్చి, అన్నయ్య, నీకోసం చక్రపాణి గారు వచ్చారు అన్నాడు. చక్రపాణి గారు కేశవరావు గారి దగ్గర బంధువు. డబ్బు పలుకుబడి రెండూ కలవాడు. చక్రపాణి గారికి నమస్కారం చేసి కూర్చున్నాడు రాజారావు. నిన్ను గురించి విన్నాను, కానీ చూడలేదోయ్. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి సమర్థులైన రాయర్లలో నువ్వొకడివి. థ్యాంక్స్. నేను మీ నాన్నగారు మంచి స్నేహితులం. అభిమానం చంపుకోలేక వచ్చాను. రాజారావు అర్థం కానట్లు చూశాడు. అదే, నువ్వు ఆ జానకి కేసు విషయంలో ఇరుక్కోవటం నాకు నచ్చలేదు. నీ శ్రేయస్సు కోరే వచ్చాను. ఈ విషయంలో మీ జోక్యం దేనికి? చెప్పానుగా నీ మీద అభిమానమని. నవ్వారు చక్రపాణి గారు. ఆ నవ్వులో లోకంలో కౌటిల్యమంతా కనిపించింది రాజారావుకు. జానకి నా చెల్లెలు. జానకి నిర్దోషిగా రుజువు చేసి తీరతాను. జానకిని దోషిగా రుజువు చేసినా నిర్దోషిగా రుజువు చేసినా ఒకటే. జానకిని నాశనం చేసిన వ్యక్తి జానకిని అంగీకరించేలా చేయగలవా నువ్వు? ప్రయత్నిస్తాను. అసంభవం. కోర్టులకు వెళ్ళటం వల్ల వైషమ్యాలు పెరుగుతాయే కానీ తగ్గవు. అదీ కాక జానకి నిర్దోషి కాకపోతే? చక్రపాణి గారు, తీక్షణంగా అన్నాడు రాజారావు. ఆయన నవ్వాడు. నీ మనసు తెలుసుకోవడానికి అన్నానోయ్. నిజంగా చెల్లెల మీద అభిమానం ఉంటే అది చూపించుకునే మార్గం ఇది కాదు. ఎక్కడైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయి. కట్నం ఎరచూపావంటే ఎవడో ఒకడు దొరకపోడు. ఆ విషయంలో కావాలంటే నీకు నేను సహాయం చేస్తాను. రాజారావు అణువణు భగ్గుమంది. థ్యాంక్స్. మీ సహాయం నాకు అక్కర్లేదు. నేను చేయగలిగింది నేను చేసుకుంటాను. కేసు విత్డ్రా చెయ్యవన్నమాట. ఒక్కనాటికి చెయ్యను. చివరి మాట. ఈ కేసు విత్డ్రా చేసుకుంటే మరొక 5 ఏళ్లలో నిన్ను హైకోర్టు జడ్జిని చేయగలను. నాకే పదవి లేకపోయినా అన్ని పదవులు నా జేబులో ఉన్న పర్సులో ఉన్నాయి. ఈనాడు అధికారంలో ఉన్న అనేక మంది నా అనుగ్రహం వల్ల అధికారం సంపాదించుకున్న వారే. ఏమంటావు? కోపంతో జ్వలించిపోతూ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు రాజారావు. నా మాట మీద నమ్మకం లేదా? ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న శంకర్రావుని అడుగు. అతనికి ఆ పదవి రావడానికి నేనే కారకుణ్ణి. శంకర్రావు జానకి కేసులో ఒకనాడు జానకి తరపున పనిచేసిన లాయర్. రాజారావుకు విషయం అర్థమైంది. చక్రపాణి గారు, అంతటా అవినీతి దట్టంగా అల్లుకుంటుంది. అయినా అక్కడక్కడ నీతి చంద్రికలు విరుస్తూనే ఉన్నాయి. స్వార్థం అతిశయమైంది. అయినా మమత పూర్తిగా చచ్చిపోలేదు. కొన్ని అంతరంగాలు విలువల్ని మరవటం లేదు.
విశ్వాన్ని ఆవరించుకున్న అంధకారాన్ని ఒక్క కాంతి కిరణం పటాపంచలు చేయగలిగినట్లు పవిత్రాంతః కారణాలు కొన్నే అయినా జాతిని మేల్కొలిపి ముందుకు నడిపించగలవు. పకపకా నవ్వారు చక్రపాణి గారు. ధర్మ నీకే తెలిసి వస్తుంది. వెళ్ళిపోయిన చక్రపాణి గారిని తలుచుకొని లోపల చేదరించుకున్నాడు రాజారావు. కేసు విచారణ జరుగుతోంది. ఆనాడు జానకిని ఎత్తుకుపోయిన వ్యక్తి కొండయ్య బోన్లో నిలబడ్డాడు. రాజారావు క్రాస్ ఎగ్జామిన్ ప్రారంభించాడు. కొండయ్య గారు, జానకి మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? చాలా రోజులుగా తెలుసు. సరిగ్గా చెప్పండి. ఎన్నేళ్ల నుంచి తెలుసు? 5-6 ఏళ్ల నుంచి తెలుసు. మీరు ఎత్తుకుపోవటానికి 6 ఏళ్ల ముందు నుంచి తెలుసన్నమాట. నేను ఎత్తుకుపోలేదు. ఆవిడే నా కారులో వచ్చింది. తరచూ నా కారులోనే వస్తూ ఉండేది. 6 ఏళ్ల పాటు మీతో జానకి కారులో తిరిగేదన్నమాట. తిరిగేది. మీరు కలిసి తిరగడం ఎవరైనా చూశారా? భలేవారు. ఇలాంటి షికార్లు అందరూ చూసేలా చేస్తామా? మీకు మొదట పరిచయం అయ్యే నాటికి జానకి వయసు ఎంత ఉంటుంది? సుమారు 17 ఏళ్ళు. ఆడాళ్ల వయసు ఎవరు చెప్పగలరండి? 40 దాటాక కూడా 18 ఏళ్ల పిల్లల్లాగా సింగారించుకుంటున్నారు. యువర్ ఆనర్, చిత్తగించండి. జానకి మీద ఈ కేసు వచ్చిన నాటికి జానకి పరిచయం అంటున్నారు వీరు. అంటే 11 ఏళ్ల పసిపిల్లలతో షికారు సాగించే రకమనుకోవాలా? ఇవిగో జానకి బర్త్ సర్టిఫికేట్లు. కోర్టులో కలకలం బయలుదేరి సద్దుమణిగింది. ఆ రోజు అంటే జానకి పోలీసులను పిలిచిన రోజు జానకిని ఎక్కడ కలుసుకున్నారు? పార్కులో. ఎప్పుడు అక్కడే కలుసుకునేవారా? యువర్ ఆనర్, ఇది చూడండి. ఇదివరలో జానకి ఇంట్లోనే కలుసుకునేవాడినని, ఈ విషయంలో తల్లి ప్రోత్సాహం కూడా ఉందని సాక్ష్యం చెప్పారు కొండయ్య గారు. కొండయ్య గారు, జానకి మిమ్మల్ని తరచుగా డబ్బు అడిగేదా? అడిగేది. ఇచ్చేవారా? సాధ్యమైనంత వరకు ఇచ్చేవాణ్ణి. ఒక్కసారిగా 10,000 గుమ్మరించమంటే ఎక్కడి నుంచి తేను? మిమ్మల్ని జానకి 10,000 అడిగిందా? అడిగింది. ఇవ్వలేనంటే అల్లరి పెట్టడానికి పోలీసులు పిలిచింది. మీ తప్పు లేనప్పుడు ఎందుకు పారిపోయారు? నిలబడి పోలీసులతో నిజమెందుకు చెప్పలేదు? మొగాడి మాట నమ్ముతారటండి. ఆడదాన్ని నమ్ముతాడు కానీ. అందుకే భయపడి పారిపోయాను. ఎక్కడికి పారిపోయారు? మేడలోకి. మేడ? అదెక్కడుంది? కొండయ్య కంగారు పడ్డాడు. మేడంటే మా ఊళ్ళో మేడ. మా ఊరు ఇక్కడికి 10 మైళ్ళు. జానకి కూడా మీతోనే ఉందా? ఉంది. మధ్యలో దింపేస్తే పాపం ఆడపిల్ల ఏమైపోతుంది? అందుకని మధ్యలో దింపకుండా పూర్తిగా గంగలో దింపారు. రామ ఇంటికెళ్ళగానే మా అమ్మను తోడిచ్చి వాళ్ళింటి దగ్గర దింపాను. ఇదివరలో జానకి పోలీస్ అని పిలవగానే భయపడి జానకిని వెంటనే వాళ్ళ ఇంట్లో దింపినట్లు చెప్పారు. ఎందుకలా చెప్పారు? ఆ లాయర్ అలా చెప్పమన్నాడు. ఈ లాయర్ ఇలా చెప్పమన్నాడు. చావనా? ఇవన్నీ గుర్తుపెట్టేందుకు నాకు ఇదే పనా? కోర్టులో కలకలం రేగింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని కూర్చున్నాడు రాజారావు. జడ్జి కొండయ్యను దోషిగా నిరూపించి కిడ్నాపింగ్ నేరం మీద శిక్ష విధించబోతుంటే, ఓయమ్మో నాకేం తెలియదు, ఆయన తెమ్మంటే తెచ్చాను అన్నాడు కొండయ్య. రాజారావు దిగ్గులు లేచి నించున్నాడు. ఎవరాయనా? పేరు ఊరు నాకేం తెలియదు. మనిషిని చూపిస్తే గుర్తుపడతాను. కోర్టులో కలకలం బయలుదేరింది. జడ్జి తీర్పు మర్నాడికి వాయిదా వేసి లేచారు. ఆలోచనలతో ఉడికిపోతున్నాడు రాజారావు. నిజం బయటపడుతోంది చూశావా? అంది అనిత. ఉండు, ఏం జరుగుతుందో చూడు అంది జానకి. కటకటాలు మూసినట్లుండగా కొండయ్య మర్నాడు చచ్చిపడి ఉన్నాడు. జైలు డాక్టర్ కొండయ్య గుండె జబ్బు ఉందని, గుండె ఆగి మరణించాడు సర్టిఫికేట్ ఇచ్చాడు. రాజారావు తల గిర్రును తిరిగింది. జానకి కేసులో ఒకే ఒక సాక్షి మరణించాడు. అసలు రహస్యం బయటపడే మార్గమేది? ఆందోళన పడుతున్న రాజారావుతో, అధైర్యపడకు బావా, ఈ రహస్యం నేను బట్టబయలు చేస్తాను. జానకి బ్రతుకు నాశనం చేసిన దోషిని జానకి కాళ్ల మీద పడవేసి తీరుతాను అంది. రాజారావు ఆందోళనతో, వద్దు అనిత, ఈ విషయంలో నువ్వు కలిగించుకోకు అన్నాడు. ఏం? ఎవరో చాలా శక్తిమంతుల్లా ఉన్నారు. లేకపోతే కటకటాల వెనుక ఉన్న కొండయ్య ఉన్నవాడు ఉన్నట్లు చచ్చిపోవటం ఎలా సాధ్యం? డాక్టర్ని కూడా లొంగ తీసుకున్నారు. నువ్వు ఇందులో కలిగించుకోకు. నీకేమైనా అయితే వ్యాకుల స్వరంతో అంటున్న రాజారావును చూసి అల్లరిగా నవ్వి, అయితే నీకేం బాధ? రాణి తండ్రి గారు బాధపడాలి అంది. రాజారావు ముఖం పాలిపోయింది. నాకు బాధ అని చెప్పటం లేదు. మామయ్యకు సమాధానం చెప్పుకోవాలి నేను. మరేం పర్వాలేదు. మా నాన్నగారు నన్ను నీకు అప్పగించలేదుగా నిన్ను ప్రశ్నించడానికి. చాచా, నీలాంటి మొండిగటాన్ని ఎక్కడా చూడలేదు. తర్వాత నన్ను సహాయం చేయమని పిలిస్తే పిలవను. పిలవ్వా? ఎందుకు పిలవటం? నువ్వు పిలవకుండానే వస్తావు. పకపక నవ్వుతో వెళ్ళిపోయింది అనిత. ఇటీవల తరచూ జేమ్స్తో కలిసి రాజారావు ఇంటికి వెళ్ళొస్తుంది. రాజారావు ఏమాత్రం సహించలేకపోతున్నాడు. జేమ్స్తో కూడా. జేమ్స్ ఫ్రెండ్ పోలీస్ కమిషనర్ కూడా తరచూ రాజారావు ఇంటికి వస్తున్నాడు.
అనిత గంటల తరబడి వాళ్ళిద్దరితో మాట్లాడుతోంది. రాజారావు సహించలేక, ఇలా అడ్డమైన వాళ్ళు నా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు అన్నాడు తీవ్రంగా. వాళ్ళు అన్యాయాలను అడ్డుకునేవారే కానీ అడ్డమైన వాళ్ళు కారు అంది అనిత. అదంతా నాకు అనవసరం. వాళ్ళు ఇక మీద నా ఇంటికి రావడానికి వీల్లేదు. సరే, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. అంతా వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకు? ఆ ప్రశ్న అడగడానికి నీకేంటి అవసరం? రాజారావు కోపంగా వెళ్ళిపోయాడు. ఒకనాడు అనిత ఒంటరిగా కారులో వస్తూ ఎదురుపడింది. ఎక్కడి నుంచి? రమణారావు గారి ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను. ఒక్కదానివే వెళ్ళావా? రహస్యాలు మాట్లాడటానికి 10 మంది కావాలేంటి? రహస్యాలు మాట్లాడటానికా? అవును, ఏమిటవి? నీకు రహస్యం అంటే అర్థం తెలియదా? చెప్పమని అడుగుతావేంటి? పకపక నవ్వి వెళ్ళిపోయింది అనిత. మరొకనాడు కూడా అలాగే ఎదురుపడింది. రమణారావు దగ్గర నుంచేనా? రోషంగా అడిగాడు. కాదు కాదు, జేమ్స్ దగ్గర నుంచి సరిదిద్దింది అనిత. చీచి, ఒక పక్క రమణారావు గారితో, మరో పక్క జేమ్స్తో. పోలీస్ కమిషనర్ గారి సంగతి మర్చిపోయావు అందించింది అనిత. చాచా, బొత్తిగా సిగ్గులేదు. సిగ్గుపడవలసిన వాళ్ళంతా రొమ్ము విచ్చుకొని తిరుగుతుంటే మధ్యన నన్ను సిగ్గుపడమంటావా? ఇలా ఉంది సమాజం. చీచి, నువ్వంటే నాకు అసహ్యం. నిజంగా ముమ్మాటికి చెప్పరానంత, భరించలేనంత అసహ్యం. నిన్ను మా ఇంట్లో ఎందుకు అడుగుపెట్టనిచ్చానా అని బాధపడుతున్నాను. ఎప్పుడు వెళ్ళిపోతావా అని తపస్సు చేస్తున్నాను. ఎందుకో చెప్పలేను కానీ తపస్సు చేస్తున్నది నిజమే బావా. ఆ తపనంతా నీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. హూంకరించి విసురుగా వెళ్ళిపోయాడు రాజారావు. కొండయ్య మరణించడంతో జానకి నాశనం చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కష్టమైపోయింది రాజారావుకు. అతని మనసు అల్లకల్లోలమైపోయింది. అనిత షికార్లు మనసును మరింత మండిస్తున్నాయి. మర్యాదకు భంగమని ఆత్మవంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా మనసును దహిస్తున్న ఈర్ష్యను తట్టుకోలేకపోతున్నాడు. అశాంతితో లైబ్రరీలోకి వచ్చిన రాజారావుకు తన బల్ల మీద అనిత దస్తూరితో ఉన్న ఉత్తరం కనిపించింది. ఆతృతతో చదివాడు. సుశీల, ఊరికి దూరంగా ఉన్న పార్కులోకి అత్యవసరమైన పని మీద వెళ్తున్నాను. నా కోసం చూడకు. భోజనం చేసేయి. నేను ఒంటరిగానే వెళ్తున్నాను. అయినా నాకేం భయం లేదు. ఎవరైనా నన్ను ఎత్తుకుపోయినా జానకిని మోసం చేసినట్లు చేయలేరు. నా కోసం చూడకు. భోజనం చేసేయి. నీ అనిత. కంగారుతో మతిపోయినట్లయింది రాజారావుకు. తిని కూర్చొని ఆ పార్కుకి ఈ సమయంలో ఎందుకు వెళ్తున్నట్లు? ఒంటరిగా వెళ్తోందట. ఏదైనా జరిగితే? ఆలోచించలేకపోయాడు రాజారావు. వెంటనే స్కూటర్ మీద బయలుదేరాడు. కంగారులో సుశీలకు రాసిన ఉత్తరం తన బల్ల మీదకు ఎలా వచ్చిందనే ఆలోచన కూడా రాలేదు. అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అంతకంటే వేగంగా వెళ్తోంది స్కూటర్. అతను పార్కు చేయకుండానే ఏ ఘోరం జరిగిందో అని భయపడ్డాడు. ఆ ఘోరం అతని కళ్ళెదురుగానే జరిగిపోయింది. ఎవరో ఇద్దరు అనిత నోట్లో కుట్ల కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి కారులో పడేశారు. రాజారావు సమీపించేసరికి కారు స్టార్ట్ అయిపోయింది. చేసేది లేక కారుని అనుసరించాడు. పోయి ఒక బంగ్లాలోకి వెళ్ళింది కారు. రమణారావు ముందు అనిత కట్లు విప్పారు. అనితను తీసుకొచ్చిన ఆ వ్యక్తులు. రమణారావు వికటంగా నవ్వుతూ, జానకిని రక్షిస్తావేం? ముందు నిన్ను నువ్వు రక్షించుకో. రాజారావుకు సంగతంతా చెబుతావు కదూ? చెబుతూ గాని, పైలోకంలోంచి చెబుతూ గాని. ఇంతవరకు నేను ఎలాంటి హత్యలు చేయలేదు. కానీ ఇప్పుడు అలా అంటూ అనిత మీదకు రాబోతున్న రమణారావును, రమణారావు అన్న గర్జన విని అదిరిపడి ఎదురుగా నుంచిన రాజారావును చూసి ఆశ్చర్యపోయాడు. రాజారావు ఒక క్షణం భయపడి అంతలో తెగించిన వాళ్ళ కటువుగా అన్నాడు. ఒక్కడుగు ముందుకు వేశావా? పిడికిళ్ళు బిగించి ఉగ్రంగా చూశాడు రాజారావు. రమణారావు నిర్లక్ష్యంగా రొమ్ము విరిచాడు. ఏం చేస్తావు? చేతిలో పిస్టల్ రాజారావు గుండెలకి గురిపెట్టాడు. రాజారావు చేతిలో ఏ ఆయుధమూ లేదు. అయినా నిర్భయంగా అనిత ముందుకొచ్చి, నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను అనిత దగ్గరికి రానియ్యను అన్నాడు. అయితే సరే, ముందు నీ ప్రాణాలు తీసుకుంటాను. నీ అనిత తిని కూర్చొని పులి మీసాలతో ఉయ్యాలలుగింది. పులి నోట్లో పడక తప్పుతుందా? రమణారావు పిస్టల్ గురిపెట్టాడు. అది పేలక ముందే అనితను కట్టి తెచ్చిన ఇద్దరు వ్యక్తులు రమణారావు 2 చేతులు విరిచికట్టి కింద కోల తోశారు. అతని చేతిలో పిస్టల్ ఎగిరి మూలపడింది. రమణారావుతో పాటు రాజారావు కూడా దిగ్భ్రాంతుడై చూశాడు. ఆ వ్యక్తులిద్దరూ తమ ముసుగులు తొలగించారు. ఒకడు జేమ్స్, రెండోవాడు జేమ్స్ ప్రాణ స్నేహితుడైన పోలీస్ కమిషనర్. రమణారావు ముఖం నెత్తురు చుక్క లేకుండా అయిపోయింది. పోలీస్ కమిషనర్ అన్నాడు. జేమ్స్ మీ గురించి చెప్తే నమ్మలేకపోయాను. సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న మీరు ఇంత దారుణం తలపెడతారా అనుకున్నాను. మీ అనుచరులిద్దరూ ఇప్పటికే జైల్లో ఉన్నారు. మీరు కూడా నడవండి. రమణారావు అనిత వంక తిరిగి 2 చేతులు జోడించాడు. బుద్ధి గడ్డి తిని ఇలా ప్రవర్తించాను. మీరు ఎలా చెప్తే అలా వింటాను. నా పరువు కాపాడండి. పరువు, ప్రతిష్ట విరగబడిన వింది అనిత. మీరంతా ఈ పదాలు భలేగా వాడుకుంటున్నారు. పాలిపోయిన ముఖాన్ని కిందకు దించుకున్నాడు రమణారావు. జానకిని పెళ్లి చేసుకోండి. జానకి ముఖం చూసి మిమ్మల్ని వదిలిపెడతాం. లేకపోతే చేసుకుంటాను, తప్పకుండా చేసుకుంటాను. జానకి బంగారు బొమ్మ, దేవత.
తాగినవాడిలా భయంతో పేలసాగాడు రమణారావు. నీరసంగా నవ్వింది అనిత. ఎంత సాహసం చేశావు అనిత, ఇప్పటికీ కలో నిజమో కూడా నమ్మలేకుండా ఉన్నాను. అనితను ఆర్ద్రంగా చూస్తూ అన్నాడు రాజారావు. అనిత వివరించింది. జానకి మెడ్రాస్లో నాకు పరిచయమైంది. పరిచయం స్నేహంగా మారింది. అప్పుడే జానకి జాలిగాథ విన్నాను. సమాజంలో ఇటీవల చెలరేగిన అస్థిమితను ఆధారం చేసుకొని కొందరు స్వార్థపరులు విజృంభించారు. నానా దుండగాలు చేస్తున్నారు. జానకి మరొక స్నేహితురాల కోసం సినిమా ప్రోగ్రాం పెట్టుకుంది. ఆ స్నేహితురాల కోసం పార్కులో ఎదురుచూస్తుంది. జానకి దురదృష్టవశాత్తు ఆ రోజు ఆ స్నేహితురాల ఇంటి దగ్గర బంధువులు రావటం వల్ల సినిమాకి రాలేకపోయింది. స్నేహితురాల కోసం ఎదురు చూస్తూ జానకి కూర్చుంది. చీకటి పడగానే లేచి రాబోయింది. అంతలో దుండగులు జానకిని పట్టుకొని కారులో ఎక్కించుకున్నారు. నిస్సహాయ స్థితిలో జానకి గట్టిగా పోలీస్ పోలీస్ అని అరిచింది. అక్కడున్న పోలీస్ చటుక్కున కారు నెంబర్ నోట్ చేసుకొని కేసు రిపోర్ట్ చేశాడు. జానకి పట్టి తెచ్చిన వ్యక్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కొడుకు, డబ్బున్నవాడు అయిన రమణారావు. రమణారావు అతని తండ్రి అతి సులభంగా సాక్షుల్ని కొనుక్కొని కేసును ఎదురు జానకి మీదకే తిప్పారు. పోలీస్ అని అరచినందుకు ప్రతిఫలంగా బ్రతుకు నాశనం అవటమే కాక బజారు పాలైంది జానకిది. ఈ గాథ విన్నప్పటి నుంచి నా మనసు జానకి పట్ల జాలితో ద్రవించింది. రమణారావు పట్ల కసితో మండింది. ఎలాగైనా రమణారావు జానకిని అంగీకరించేలా చెయ్యాలి. ఇదే నా ఆశయం. ఆ ఆశయ సిద్ధి కోసమే వచ్చానిక్కడికి. రాజారావు ఆశ్చర్యంగా విన్నాడు. ఇంత తెలిసి నువ్వెందుకు ఆ పార్కుకు వెళ్ళావు? నేను కావాలనే వెళ్ళాను. జానకి ద్వారానే రమణారావుకు గుణపాఠం నేర్పాలనుకున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. అంచేత నేనే రమణారావు ఇంటికెళ్ళి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. విషయమంతా నీకు చెప్పేస్తానని బెదిరించాను. రుజువులు లేవు. నీ మాటలు రాజారావు నమ్మడు అన్నాడు. నీకు కావాలంటే 10,000 కట్నంగా ఇస్తాను. జానకిని పెళ్లి చేసుకో. ఆ అమాయకురాల బతుకు నాశనం చేయకు అన్నాను. కొంచెం ఆలోచించి, ఇక్కడ అందరూ వింటారు, రేపు పార్కులోకి రాగలవా? మాట్లాడుకుందాం అన్నాడు. వెంటనే సరే అన్నాను. నేను అమాయకురాలనని అతను మురిసిపోయాడు. అతని అమాయకత్వానికి నేను నమ్ముకున్నాను. నన్ను పార్కులోకి రమ్మన్నప్పుడే రమణారావు ఉద్దేశం అర్థమైపోయింది నాకు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి, అధికార దర్పాన్ని అధికారంతోనే జయించాలి. జేమ్స్ మా పినతల్లి కొడుకు. జేమ్స్ ఇక్కడ పోలీస్ కమిషనర్ స్నేహితుడని నాకు తెలుసు. అందుకే జేమ్స్ని ఇక్కడికి రమ్మని రాశాను. చిన్నతనం నుండి అన్నా చెల్లెల్లాగా పెరిగిన వాళ్ళం, బంధువులం. నా మాట కాదనలేక వెంటనే వచ్చాడు. రమణారావు నన్ను పట్టుకోవటానికి నియమించిన గూండాలను కమిషనర్ గారు అరెస్ట్ చేశారు. వాళ్ల ద్వారా రమణారావు రహస్యాలన్నీ తెలుసుకున్నారు. తర్వాత వాళ్లే గూండాల్లా ముసుగులు వేసుకొని నన్ను తీసుకొచ్చారు. ఆ తర్వాత నీకు తెలుసు. ఎంత సాహసం! విస్తుపోతూ అన్నాడు రాజారావు. చేతిలో ఆయుధం లేకపోయినా, తన ప్రాణాలు పోయినా నా వంటి మీద ఈగ వాళ్ళనివ్వని బావ నాకుండగా నాకేం భయం? నేను వస్తానని నీకెలా తెలుసు? ఆ ఉత్తరం చదివాక రాకుండా ఎలా ఉంటావు? నువ్వు ఆ ఉత్తరం రాసింది సుశీలకు కదా. నువ్వు చదవాలని నీ బల్ల మీద పెట్టాను. చదివానే అనుకో. ఒకవేళ రాకపోతే తప్పకుండా వచ్చి తీరుతావు. మీ ఇంటి దగ్గర నుండి పార్కుకి వచ్చేలోగా మానసికంగా ఎంత కలవరపడి ఉంటావో ఊహించగలను. ఎలా తెలుసుకున్నావు? ఆడదాన్ని గనుక. అల్లరిగా నవ్వింది అనిత. నన్ను అపార్థం చేసుకున్నావు కదూ అంది కుంటిక. ఏనాడు చేసుకోలేదు గంభీరంగా అన్నాడు రాజారావు. తెల్లబోయింది అనిత. మరి ఆ మాటలన్నీ? నీ అల్లరి భరించలేక కలిగిన చిరాకు, నువ్వు ఆపదలో చిక్కుకున్నావని కలిగిన కలవరం, నీ నిర్మలమైన కళ్ళల్లోకి చూస్తూ నిన్ను అపార్థం చేసుకోగలిగే శక్తి నాకు లేదు అనిత. రాణిని చూశాక కూడా ఏం చూసినా ఎవ్వరు చెప్పినా నమ్మను. అనిత అల్లరిది, చిలిపిది, కొంటెది, రాలుగాయ. కానీ తెలివి తక్కువది మాత్రం కాదు. ఏనాడు ఏ అడుగు జారనీయదు. అనిత కళ్ళు వెలిగాయి. ఏ జానకి కోసం అనిత ఇంత విశ్వప్రయత్నం చేసిందో ఆ జానకి సమాధానం అందరినీ దిగ్భ్రాంతులను చేసింది. ఇంత ప్రయత్నించి నువ్వు సాధించింది నా మెడలో తాళిబొట్టు మాత్రమేనా అనిత? ఒక గృహిణిగా నన్ను నిలబెట్టాలని సంఘద్రోహిని సంఘంలో నిలవనిస్తావా? నా ఒక్కదాని ఆనందం కోసం తెలిసి తెలిసి అలాంటి చీడపురుగును పచ్చని మన కుటుంబాల మధ్య విచ్చలవిడిగా వదిలిపెట్టమంటావా? ఈనాడు విధిలేక రమణారావు నన్ను భార్యగా చేసుకుంటానంటున్నాడు. కానీ నేను మాత్రం ఏ సందర్భంలోనూ అతడిని నా భర్తగా అంగీకరించలేను. లోకమంటే తెలియని నా రాణిని ఆ విషవాయువుల మధ్య పెంచటం నాకు ఇష్టం లేదు. రాణి నీ కూతురా? ఆశ్చర్యంగా అడిగాడు రాజారావు. అవునన్నయ్య, ఈ ఊళ్ళో రేగిన అలజడికి భయపడి మెడ్రాస్ పారిపోయాను. ఆనాడు అనిత నీది కాని తప్పుకు నువ్వు భయపడి పారిపోతున్నావు. నన్ను చూడు, సమాజాన్ని ఎలా ఎదుర్కొంటానో అని నన్ను, రాణిని తనతో తీసుకొచ్చింది. జేమ్స్, పోలీస్ కమిషనర్ ఇద్దరూ ఆ జానకిని అభినందించారు.
అనిత గారు విడుదల చేయమని కోరినా నేను రమణారావుని అరెస్ట్ చేయకుండా ఉండలేకపోయాను. అది నా విధి. ఈ వార్త మీకు ఎలా చెప్పాలా అని మదనపడుతున్నాను. జానకి గారు నాకు శ్రమ తప్పించారు. జానకిని జాలిగా చూస్తూ అన్నాడు పోలీస్ కమిషనర్. అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. నువ్వేం చేయదలుచుకున్నావు జానకి? అనిత అడిగింది. నాకు డాక్టర్ని కావాలనుంది, కానీ అది సాధ్యపడదు. ఏదైనా ఉద్యోగం సంపాదించుకుంటాను. తులసమ్మ తనకిచ్చిన డబ్బు జానకి చేతిలో పెట్టింది అనిత. నువ్వు మెడిసిన్ చదువు, కనీసం ఇదైనా సాధించు అంది అనిత. జానకి ఏదో అభ్యంతరం చెప్పబోతుండగానే అనిత అడ్డుకుంది. అది మీ నాన్నగారి డబ్బు, న్యాయంగా దాని మీద అధికారం నీదే కాదు బావా. అవును జానకి, ఆ డబ్బు నువ్వు తీసుకొని మెడిసిన్ చదువు, నాకు కాస్త ఊరటగా ఉంటుంది. రాజారావు ఆమోదం కూడా లభించడంతో జానకి మళ్ళీ అభ్యంతరం పెట్టలేదు. అనితను ఏకాంతంలో కలుసుకొని, రాజారావు, ఆ డబ్బు మీ అమ్మగారు నీకిచ్చారు, కేవలం నీ కుటుంబానికే వినియోగపడాలని విల్లులో రాశారు. నువ్వు మా కింద ఖర్చు పెడుతున్నావు అన్నాడు. ఈ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ఇది నా కుటుంబంగానే భావించాను బావా. అనిత సిగ్గుపట్టం మొదటిసారిగా చూశాడు రాజారావు. ముగ్ధుడయ్యాడు. కానీ అనిత, నేను అనేక బాధ్యతలు మోస్తున్నవాణ్ణి. సుశీలకు పెళ్లి చేయాలి, అప్పులు తీర్చాలి. మా జేమ్స్ మీ సుశీలను మన సుశీలను చాలా ఇష్టపడుతున్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే సంతోషంగా వాళ్ళ వివాహానికి ఒప్పుకుంటాను. ఒక బాధ్యత తీరిపోయినట్లేగా. మిగిలిన బాధ్యతలు నీవు నేను పంచుకుందామనుకుంటున్నాను. నాకు అవకాశం ఇస్తావా? చిరునవ్వుతో చేతులు జాపాడు రాజారావు. అతని చేతుల్లో వాలిపోయింది అనిత. ఈ అనిత కథ ఇలా సంతోషంగానే ముగిసింది. ఇక మన ప్రయాణం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఆ ప్రయాణంలో మీరు కూడా తప్పకుండా భాగం అవ్వాలి. సో దానికోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇప్పటిదాకా మన కథలు విన్నవారు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కూడా చేయండి. ఇట్లు మీ లక్ష్మి.